ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలము లేచి ప్రార్థన చేశారా? చాలామంది ప్రార్థన చేశారని అడిగితే కొంతమంది చేసామన్నటువంటి జవాబు కలిగి ఉంటారు, మరి కొంతమంది ఇంకా చేయలేదని, మరి కొంతమంది అసలు చేసే అలవాటే లేదని, మరి కొంతమంది చేయడం మర్చిపోయామని రకరకాలుగా జవాబులు ఇచ్చేవారు ఉంటారు. ఏదేమైనా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుని జీవితంలో ప్రార్థనను మర్చిపోయావా? మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఎదుర్కొనేటువంటి నష్టాలు అంతా ఇంత కాదు. క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అంత అవసరమైనది, అంత శక్తివంతమైనది, అంత ప్రధానమైనదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో ప్రార్థన అంటే నిద్ర వస్తూ ఉందా? ప్రార్థన అంటేనే విసుకొస్తూ ఉందా? ప్రార్థన అంటేనే ఇంకేం మళ్ళా చేసుకుందాంలే, ఇంకొంచెం పండుకుని లేచిన తర్వాత చేస్తాంలే అనుకుంటున్నావా? అందుకే జీవితంలో శోధనల మధ్యలో, కష్టాల మధ్యలో భయంకరమైన అపవాది కబద్ధ హస్తాల్లో చిక్కుకుపోయి నీ జీవితం సతమతమైపోతుంది. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఆ మాటను ఉదయకాల సమయంలో మనకు కూడా ఆయన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. క్రైస్తవ జీవితంలో మెలకువతో కూడినటువంటి ప్రార్థన, మెలకువగా ఎప్పుడు ప్రార్థన 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 అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు రానున్న దినాల్లో శోధనలో ప్రవేశించరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో తెలుసో తెలియకో భయంకరమైనటువంటి శోధనల మధ్యలో నీ జీవితం చిక్కుకుపోయి ఉందా? ఇక మీదట దేవుడి సన్నిధిలో క్షమాపణ కోరి మెలకువగా ప్రార్థన చేసే వరము నాకు దయచేయి ప్రభువా అని ప్రభువును అడుగు చూడు. నిశ్చయముగా మెలకువతో ఉండి ప్రార్థన చేసే కృపవరాన్ని ఆయన దయచేస్తాడు. తద్వారా నీ జీవితంలో అన్ని శోధనలు అధిగమించగలవు, తప్పించబడవు. అన్ని శోధనల నుండి నువ్వు దాటుకోగలవు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంఘము, నీ పరిచర్య, నీ సువార్త, ఎంత మాత్రం కాదు నీ వ్యాపారము, నీ పని, నీవు చదువుతున్నటువంటి చదువులు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. కాబట్టి మెలకువగా ప్రార్థన చేయి. తద్వారా గొప్ప దీవెనలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మెలకువతో ఉండి ప్రార్థన చేసే వరము ప్రతి ఒక్కరికి దయచేయి. ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే నిద్ర, ప్రార్థన అంటే వాయిదాలు ఎవరి జీవితంలో అయితే ఉందో ఇప్పుడే తొలగించి అటువంటి మనస్తత్వం నుంచి విడిపించి మెలకువతో కూడినటువంటి ప్రార్థన వరములతో మమ్మల్ని నింపి ప్రార్థన జీవితము కలిగిన వారమే ముందుకెళ్ళే వాక్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.